కాంగ్రెస్ హయాంలోనే రైతాంగానికి సమృద్ధిగా సాగు జలాలు అందాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం 587 అడుగులకు చేరుకోవడంతో మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఆయన డ్యామ్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. మొదట 13వ నెంబరు క్రస్ట్ గేటును, ఆ తర్వాత 14, 12, 11, 15, 16 గేట్లను తెరిచారు. అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడారు. 18 ఏళ్ల తర్వాత సాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో 1.46 లక్షల ఎకరాలకు, సూర్యాపేటలో 2.30 లక్షల ఎకరాలకు, ఖమ్మంలో 2.54 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందన్నారు. ప్రస్తుతం సాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని 7 యూనిట్ల ద్వారా 700 మెగావాట్లు ఎడమ కాల్వ నీటిని వినియోగించి 2 యూనిట్ల ద్వారా 60 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 పంట కాలాలు కలిపి మొత్తం 281 లక్షల టన్నుల ధాన్యం పండిందని, ఇందులో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పాత్ర ముఖ్యమన్నారు. బీఆర్ఎస్ హయాంలో 89 లక్షల రేషన్ కార్డులు, 2.81 కోట్ల మంది లబ్ధిదారులుండగా ప్రస్తుతం 96.95 లక్షల కార్డులు, 3.78 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారని ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 7,95,685 కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను తెరిచి ఆయాకట్టకు రైతాంగానికి నీరందించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అనంతరం మంత్రులు, అధికారులు సాగర్ ఎడమ కాలువను సందర్శించి కృష్ణా జలాలకు పుష్పాభిషేకం చేశారు. 1000 క్యూసెక్కులను పాలేరు జలాశయానికి లాంఛనప్రాయంగా విడుదల చేశారు. పెద్దాపుర, హుజూర్ నగర్, కట్టంగూరు మండలాల్లోని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు కందూరు జైవీరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.